హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ చూసుకుంటే మనకైతే కే లైన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదనమాట. వెంటనే అప్లై చేయండి, జాబ్ అనేది పక్కగా వస్తుందన్నమాట. మీకు నెలకి జీతం 32,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామినేషన్ కూడా ఎటువంటిది లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ చూడండి, మనకి అనలిస్ట్ పర్సనల్ కేర్ ఫార్ములేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ జాబ్ రోల్ అనమాట అది. సో కే లైన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ కే లైన్ కంపెనీ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉందనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇది 1 వీక్ ఎగో, అంటే ఒక వారం కిందట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళాయి అనమాట. సో మనకైతే ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ టైం వర్క్ అనమాట. ఆల్రెడీ 201 నుంచి 500 ఎంప్లాయీస్ వరకు కూడా ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అయితే స్కిల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, స్కిల్ డెవలప్మెంటు, VBA ఎక్సెల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ +3 పైన క్లిక్ చేస్తే మనకి షో ఆల్ స్కిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ యొక్క స్కిల్స్ ఏవి లేకపోయినా మన యొక్క ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ పైన క్లిక్ చేసి లింక్డ్ఇన్లో మీరు కానీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే మీరైతే డైరెక్ట్గా ఈ యొక్క విధంగా మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడైతే చూడండి, బిజినెస్ గ్రోత్, అలాగే డేటా మేనేజ్మెంటు, స్కిల్ డెవలప్మెంటు, అలాగే స్టాటికల్ మోడలింగ్, VBA ఎక్సెల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్కి ఈ యొక్క స్కిల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. కైండ్లీ, ఓకేనా. సో కే లైన్ అండ్ కంపెనీ ఈజ్ కరెంట్లీ సీకింగ్ ఫుల్ టైమ్ అనలిస్ట్ ఫర్ దైర్ కెమికల్ అండ్ మెటీరియల్స్ ప్రాక్టీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అనలిస్ట్ విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు కండక్ట్ రీసెర్చ్ ఆన్ అండ్ అనలైజ్ కాస్మెటిక్ అండ్ ఆర్ పర్సనల్ కేర్ ఫార్ములేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈసీ అంటే మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు. విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు అనలైజ్ డేటా ఆన్ ఫార్ములేషన్ ingredients and work on statistical modeling. EC will be guiding researchers through the secondary research of cosmetic formulations, ingredients అండ్ దేర్ డేటా అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే డేటా ఉంటుందో వాటిని స్టాటికల్గా మోడలింగ్గా చేయాలి. సో అది మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఈ యొక్క వర్క్ అనేది చేయడానికి. సో మీరు అనలైజ్ చేసే విధంగా డేటాని అనలైజ్ చేసి ఫార్ములేషన్ చేసి ఇంగ్రీడియంట్స్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ పొజిషన్ విల్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాస్మెటిక్ ఫార్ములేషన్ సైన్సెస్ అండ్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చేసే వర్క్ అనేది మీరు డేటాని గ్యాదర్ చేసి అనలైజ్ చేసి మీరైతే ఒక ఫార్ములాని తీసుకునే వచ్చే విధంగా ఉండాలన్నమాట. సో ఫార్ములేషన్ డెవలప్మెంట్ అనేది చేసే విధంగా ఉండాలి. స్కిల్స్ ఆఫ్ MS ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనలైసిస్. సో మీకైతే ఈ యొక్క డేటా ఎక్కడ సేవ్ చేసి ఉంచుతారంటే MS ఎక్సెల్లో అయితే మీరు డేటా అనేది సేవ్ చేసి ఉండాలి. అలాగే డేటా మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ ఆల్సో ప్రిఫర్డ్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డేటాను సేవ్ చేయడంలో కూడా, డేటాని టైప్ చేయడంలో కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికైతే వర్తబుల్ అనమాట. దిస్ పొజిషన్ ఈజ్ కరెంట్లీ హోమ్ ఆఫీస్ రిమోటెడ్ బేస్డ్. సో ఇది
ఆఫీస్కి వెళ్ళైనా ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు. లేదనుకుంటే ఇంటి దగ్గర ఉండే మేము చేయగలం అనుకుంటే సో ఇంటి దగ్గర ఉండే మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయవచ్చు అనమాట. అయితే జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాస్మెటిక్స్, పర్సనల్ కేర్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, ఫార్ములేషన్ సైన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే ఎక్స్పీరియన్స్ కాస్మెటిక్స్లో ఉండాలి, అలాగే పర్సనల్ కేర్ అండ్ ఫార్ములేషన్ డెవలప్మెంట్లో ఉండాలి, ఫార్ములేషన్ సైన్స్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 4 years ఇన్ ఫార్ములేషన్ సైన్స్. సో ఫార్ములేషన్ సైన్స్లో మీకు మినిమం 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు. మిగతా వాటికి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నాలెడ్జ్ ఆఫ్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీ అండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో పర్సనల్ కేర్ కింద మీకైతే ఇండస్ట్రీకి సంబంధించిన పర్సనల్ కేర్ కింద మీకైతే నాలెడ్జ్ అనేది ఉండాలి. అది కూడా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ విధంగా చేసే విధంగా ఉండాలి అనమాట. అయితే నాలెడ్జ్ ఆఫ్ అంటే ఇక్కడ కూడా ఇంగ్రీడియంట్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉంటే దీనికి చాలా యాడెడ్ అడ్వాంటేజెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా సేమ్ యూజ్డ్ ఇన్ పర్సనల్ కేర్ ఫార్ములేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేషన్ ఇన్ కాస్మెటిక్ సైన్స్, కాస్మెటాలజీ, అలాగే కాస్మెటిక్ కెమిస్ట్రీ లేదా కాస్మెటిక్ టెక్నాలజీ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ చూడండి కంపెనీ గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఇదైతే మీకు మొత్తం అంతా కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇంటర్వ్యూ మిమ్మల్ని చేసినప్పుడు ఈ యొక్క కంపెనీ గురించి, కేలైన్ కంపెనీ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని వెళ్తే ఇంటర్వ్యూలో మీరు అచీవ్ చేయగలరు అనమాట. ఈ యొక్క జాబ్ అనేది క్రాక్ చేయడానికి మీకంటూ ఒక అర్హత ఉంటుంది. ఓకేనా. సో ఇదైతే కేలైన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కాంబినేషన్ లీడింగ్ ఫంక్షనల్ క్యాపబిలిటీస్ విత్ డీప్ ఇండస్ట్రీ expertise to help resolve a wide range of issues faced by our clients in a variety of industries, including petroleum, chemicals and materials, consumers products and లైఫ్ సైన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఇక్కడ చూడండి చాలా వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళైతే వెహికల్స్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని రీసాల్వ్ చేసే విధంగా చేస్తున్నారు అనమాట. ఇంక్లూడింగ్ పెట్రోలియం కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అలాగే కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఒక సైన్స్గా లైఫ్ సైన్స్ కింద చేస్తున్నారనమాట. వీ ఆపరేట్ విత్ ఇన్ ఏ గ్లోబల్ ఫుట్ ప్రింట్ అండ్ అక్రాస్ ద అమెరికన్స్, యూరప్, ది మిడిల్ ఈస్ట్ అండ్ ఆసియా పసిఫిక్ and can assemble teams that have the optimum blend of local and global experience and insights అనేసి ఇవ్వడం జరిగింది. సో వెదర్ సపోర్టింగ్ బిజినెస్ గ్రోత్ ఇన్సెంటివ్స్, మార్కెట్ ఎంట్రీ స్ట్రాటజీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కాంపిటెన్సీ అనేసి ఇవ్వడం జరిగింది. ఆర్ ప్రైసింగ్ అండ్ మార్జిన్ మేనేజ్మెంట్, వి డెవలప్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఫౌండెడ్ ఆన్ సాలిడ్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే రోబస్ట్ అనలిసిస్, డేటా అనలిస్టిక్స్, అలాగే క్రియేటివ్ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ క్లోజ్ కొలాబరేషన్స్ విత్ క్లయింట్ టీమ్స్. వి దెన్ వర్క్ విత్ అవర్ క్లయింట్స్ టు ఎన్ష్యూర్ ఏ seamless transition to implementing the రిజల్ట్స్. సో ప్రతి దానిపైన వర్క్ చేసి మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క కంపెనీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. అప్లై టు కేలైన్ అండ్ కంపెనీ అని ఇవ్వడం జరిగింది. పేజీ 1 of 2 అనమాట. ఇక్కడైతే మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే చాలండి. డైరెక్ట్గా మీకు రివ్యూ పైన క్లిక్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేశాక రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.